ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాదం. తీవ్ర టెన్షన్‌లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గోపీనాథ్ కొంతకాలం కిడ్నీ సమస్యలు బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన 4 రోజుల క్రితం తీవ్రంగా అస్వస్థపడ్డారు. సమస్య ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారనమాట. గత కొంతకాలంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సమస్య మరింత జటిలం కావడంతో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే 4 రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులైతే కోరారు. ఇక మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేటువంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యాడని తెలిసిన వెంటనే పలువురు నియోజకవర్గ నాయకులు ఆయనను పరామర్శించడానికి ఆసుపత్రి వద్దకు క్యూ కట్టారు. కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ ఇప్పటివరకు 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ టికెట్ గెలుపొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో రాష్ట్ర విభజన జరగడంతో బీఆర్ఎస్‌ను నాటి చేరారు. నాటి నుంచి ఇక పార్టీలోనే కొనసాగుతూ 2019 సైతం జూబ్లీహిల్స్ సైతం స్థానం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాడు. ఇక ఇక 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఏదైతే జూబ్లీహిల్స్ స్థానం నుంచి మూడోసారి మాగంట గోపీనాథ్ విజయం సాధించారు. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు కేసీఆర్ సైతం తీవ్ర టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాల్లో ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి.